వాడి చేతుల్లో బందీలై ఉన్న వాళ్ళని నువ్వు బయటికి తేకుండా ఉన్నట్లు అవకాశం దొరికితే వాడు నిన్ను చంపాలని చూస్తాడు. నీ ప్రాణమే తీయాలని చూస్తాడు వాడు. కానీ గుర్తుపెట్టుకో, దేవుని మహాకృప ప్రాకారమై నిరంతరం నిన్ను కాపాడుతూ ఉంటుంది. నిన్ను లేపేయాలని చూస్తాడు వాడు. అది నీ ప్రయాణంలోనో, లేకపోతే పనిచేసే దగ్గర, లేకపోతే ఇంట్లో వంటింటి దగ్గర నుంచి స్విచ్ చేసే స్విచ్ బోర్డు దాకా ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ నిన్ను బతకకుండా చేయడానికి గీస్తాడు స్కెచ్ వాడు. మొదట వాడు చేయాలనుకునేది ఏంటంటే మనల్ని లేపటం. మోషేని అంతే చేయడానికి ట్రై చేశాడు, యేసయ్యను అంతే చేయడానికి ట్రై చేశాడు. గమనించండి, పసికందులుగా ఉన్నప్పుడే కాజేయడానికి ప్లాన్. వాడికి తెలుసు నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడవు, నీకు మర్మమైనది ఏదీ లేదన్నాడు యెహెజ్కేలు గ్రంథం 28లో. ఏ పాత్రలు ఏ మలుపు తీసుకుంటాయో, ఎవరెవరు వాడికి ఉరిగా ఎలా మారతారో, వాడికి ఏ కొంచెం అర్థమైనా సరే ముందు ఆ వ్యక్తుల్ని అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు, లేపడానికి. దేవుని అద్భుతమైన కృప నీకు ప్రాకారమై ఉండి అలాంటివి ఎన్నో ఎదురైనా కూడా నువ్వు చావకుండా ఆయన నిన్ను సేవ్ చేసుకుంటాడు. ఇది దేవుని పని, ఇది దేవుని పని.